హే గైస్, ఈరోజైతే మనం వర్క్ ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే అలా ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేసేసి సన్సెట్ వరకు బీచ్లోనే కూర్చున్నాను. చాలా బాగుంది, ప్లెజెంట్ వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేనైతే న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాను. ఎనీవే ఈరోజు మనకి కొంచెం ఫ్రీ టైం ఉంది అని చెప్పి వన్ డే టూర్లో చేద్దాం అని చెప్పేసి మేమైతే న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి ట్రైన్లో మనకైతే 1.5 అవర్ జర్నీ. మనమైతే వచ్చేసాం న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ రైల్వే టెర్మినల్‌కి. సో, అసలు ఇదైతే చాలా పెద్ద రైల్వే స్టేషన్. నాకు తెలిసి యూఎస్‌లో ఇదే పెద్దది అని నేను అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎంత బావుందంటే అసలు ఇది ఒక్కసారి లుక్కేసేయండి. రైల్వే స్టేషన్ నుంచి మేమైతే వెళ్ళిపోయాము క్రూజ్ టూర్‌కి. సో, ఈ క్రూజ్ టూర్‌లో మనకేమేమి వస్తుందంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్ వ్యూ పాయింట్ అండ్ మాన్హాటన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు. సో, మనమైతే ఫస్ట్ వచ్చాం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. సో, చాలా బాగుంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వ్యూ పాయింట్. అక్కడి నుంచి ఇదైతే న్యూయార్క్ వ్యూ పాయింట్. చూడండి న్యూయార్క్ సిటీ ఎంత బాగుందో, మనకు ఆ లుక్ కానీ ఆ ఫీల్ చాలా బాగుంది. చల్లటి గాలి. ఈ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఇప్పుడే మనమైతే ట్రావెల్ చేస్తున్నాం మాన్హాటన్ బ్రిడ్జ్ కింద నుంచి. సో, మాన్హాటన్ బ్రిడ్జ్ వ్యూ అయితే అసలు మార్వెలస్, ఎంత బాగుందో. మనం మాన్హాటన్ బ్రిడ్జ్ అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ 2 కవర్ అవుతాయి ఈ ట్రిప్‌లో. సో, ఎవరైనా న్యూయార్క్ వస్తే మాత్రం ఈ బోట్ రైడ్‌ని అస్సలు మిస్ అవ్వద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది. చాలా మంచి వ్యూస్ అండ్ చాలా మంచి సీనరీస్ దొరుకుతాయి. సో, మస్ట్ ట్రై రైడ్ అని అయితే నేను చెప్తాను. ఇంకా అలా ఈవినింగ్ అయితే మనం వచ్చేసాము న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌కి. సో, ఈరోజు డే అంతా బోట్ రైడ్ అండ్ ట్రావెలింగ్‌తోనే సరిపోయింది. సో, ఈవినింగ్ బెస్ట్ స్పాట్స్ ఏంటి న్యూయార్క్‌లో అంటే టైమ్ స్క్వేర్. సో, ఈ లైటింగ్స్ కానీ, డెకరేషన్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా వెళ్ళాలనిపించట్లేదు. సో, ఒక్క ఫుల్ వ్యూ ఇచ్చేస్తాను, ఇది చూసేయండి. సో, ఇదైతే ఫినిష్ చేసుకున్నాక ఇక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో, అలా ఈ న్యూయార్క్ టూర్‌ని అయితే ఎండ్ చేసాం.